పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులను వారి యొక్క జీవితాలను ఎత్తి చూపిస్తూ వారి కార్యాలను వివరంగా తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో కొంతమందిని పొందుపరచి ఉంచాడు. ఉద్దేశపూర్వకంగా వారికి బైబిల్ గ్రంథంలో చక్కని చోటు దక్కింది ప్రియులారా. ఎందుచేతను అనగా మనందరికీ కూడా వారు మాదిరికరంగా దృష్టాంతంగా ఉన్నారు. వారిని మనము అనుసరించి నడుచుకోవాలి. వారి యొక్క జీవితాలను మాదిరికరంగా మనం తీసుకోవాలి. వారిలాగా మనము కూడా జీవించినటువంటి వారమైతే ఈ పరిశుద్ధ గ్రంథములో వారికి ఎలాగైతే చోటు దక్కిందో పరలోక రాజ్యములో జీవ గ్రంథములో కూడా మనకు మన యొక్క పేరుకు అక్కడ స్థానము దక్కుతూ ఉంది. కనుక వారిని దేవుడు మనలను మాదిరికరంగా మనకు ఉంచాడు. కొంతమంది భక్తుల కొరకైతే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర, చాలా అధ్యాయాలు వాళ్ళ కొరకు ఉన్నాయి. కొంతమంది కొరకు చిన్న పత్రికలు, అందులో 2-3 వచనాల్లో వాళ్ళు మనకి కనబడతా ఉంటుంటారు. కానీ వాళ్ళ ప్రస్తావన చాలా గొప్పది. వాళ్ళ గురించి ధ్యానించవలసింది ఎంతో ఉంది. వాళ్ళను చూసి నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. అలాంటి వారిలో ఈ దినమందు మనము ధ్యానించబోతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎపఫ్రాదీతు. పలకడం కష్టంగా ఉంది కదా ఈ మాట. ఎపఫ్రాదీతు బైబిల్ గ్రంథములో ఇదే ఉచ్చారణతో 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒక ఆయన ఫిలిప్పీ పత్రికలో ఎపఫ్రాదీతుగా కనబడితే కొలసీ పత్రికలో ఎపఫ్రాగా కనబడతాడు. ఎపఫ్రాదీతు ఒకరు కాదు. ఎపఫ్రాదీతు ఫిలిప్పీ పత్రికలో మనకి కనిపిస్తూ ఉంటుంటాడు. ఇతను కూడా అపోస్తులైనటువంటి పౌలు చేత సువార్త ద్వారా రక్షించబడినటువంటి వారిలో ఒకడు. తన జీవితంలో వెనుతిరగకుండా వెంబడించినటువంటి వారిలో ఒకడు. ఎపఫ్రాదీతులో ప్రాముఖ్యంగా 4 లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఈ ఎపఫ్రాదీతు సంఘానికి చెందినటువంటి నమ్మకమైనటువంటి పరిచారకుడు, సంఘములో ఒక మంచి పరిచారకుడు. అలాగునే అపోస్తులైనటువంటి పౌలుకి బహు ప్రియమైనటువంటి జత పనివాడు. ఆయన గురించి ఎక్కువగా ఫిలిప్పీ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ప్రస్తావించి చెప్తా వచ్చాడు ప్రియులారా. చూడండి, ఎపఫ్రాదీతు యొక్క ముఖ్య లక్షణములు, అలాగే ఆయన చేపట్టినటువంటి గొప్ప బాధ్యతల గురించి అపోస్తులైనటువంటి పౌలు ఏమని చెప్పాడు అంటే, మరి ఎపఫ్రాదీతు నా యొక్క జత పనివాడు, కో వర్కర్, అంటే పౌలుతో కలిసి పనిచేసేటువంటి వాడు. ఈ దినమున సంఘాల్లో వారి వంతు బాధ్యతగా ఆరాధనకి వస్తారు, ఆరాధన చూసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి కొంతమంది సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉంటుంటారు. వారిని ఏమని అనాలి అంటే జత పనివారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు, యుద్ధ సామాగ్రి దగ్గర ఒకడు కాపలాగా ఉంటాడు.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యుద్ధంలో పాల్గొన్నటువంటి వానికి ఎంత జీతమో ఆ సామాన్ల దగ్గర కాపలా కాసేటువంటి వాడికి కూడా అంతే జీతం. నమ్మగలిగితే మీరు ప్రియులరా, నేను దేవుని యొక్క సేవకునిగా చేస్తున్నటువంటి సేవలో నా జత పనివారుగా మీరు ఉండగలిగితే, ఏమండి, దేవుడు నాకిచ్చు ఆశీర్వాదములతో పాటు మీరు కూడా సమానమైన ఆశీర్వాద పాలి భాగస్థులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది గొప్ప భాగ్యం కదండి. ఈ లోకంలో అన్ని పనులు చేయుట కన్నా దేవుని పని చేయుట గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. దీని వలన దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. జత పనివాడు అంటే సామాన్యంగా పరిచర్యలో పాలి భాగస్థుడు అని అర్థం. మరొక మాట వాడాడు ఎపఫ్రాదీతు గురించి, ఇతడు తోడి యోధుడు అన్నాడు. కో సోల్జర్ అంటే నాతో పాటు పరిచర్య చేస్తాడు, నాతో పాటు పోరాటంలో కూడా ఉంటాడు. మేము కలిసి శత్రువుతో పోరాడుతాం, మేము కలిసి యుద్ధము చేస్తాం, మేము కలిసి నిలబడతాం అని అంటూ ఉన్నాడు ప్రియులారా. ఈ రోజుల్లో సంఘం పట్ల బాధ్యత కలిగి ఉన్నటువంటి సంఘ సభ్యులు ఎవరైనా సరే వారు ఎట్లా ఉంటారు అని చూసినట్లయితే, పాస్టర్ గారు చేసే పరిచర్య మన పరిచర్య కాదా? పాస్టర్ గారు సమాజంలో చేస్తున్నటువంటి ఫైట్ అది మన ఫైట్ కాదా? మనం కలిసి పరిచర్య చేయాలి, మనము కలిసి పోరాడాలి అని కొంతమంది తోటి యోధులుగా ఉంటారు. కనుక వారు తప్పించుకొని పోయేటువంటి వారు కాదు, తప్పించుకుని తిరిగేటువంటి వారు కాదు. ఈరోజు సంఘములో ఒక సభ్యునిగా నీ బాధ్యతను గుర్తెరగగలిగితే, ఏమండి, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నటువంటి వారు ఒక దినమున యేసు ప్రభు వారు వారిని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత ఆ పరిచర్య అనుభవము చేత దానిని కొనసాగించుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు తర్వాత వాళ్ళు యేసు ప్రభులు అయిపోయారు అని అర్థం. గురుగారు తర్వాత శిష్యులే గురువులు అయ్యారు అని అర్థం. అలాగున బాధ్యత కలిగినటువంటి కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే వారు ఎట్లా ఉన్నారు అంటే ఆ పరిచర్యను కొనసాగించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా అపోస్తులైనటువంటి పౌలు ఏమని అన్నాడు అంటే, నా సహోదరుడు అన్నాడు. ఎపఫ్రాదీతు గురించి అపోస్తులైనటువంటి పౌలు ఏమన్నాడంటే, నా సహోదరుడు. సహోదరుడు అంటే నా తోడబుట్టినటువంటి వాడు అని అర్థం. సహోదరుడు అంటే సహా ఉదరము నుంచి ఉద్భవించినటువంటి వాడు, అంటే ఒకే తల్లి కడుపు నుంచి పుట్టబడినటువంటి వారు అనే అర్థం. దీన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే బ్రదర్ అని పిలువబడుతుంది. బ్రదర్ అనేటువంటి మాట వెనుక కొన్నిసార్లు ఈయన మా కజిన్ అని అంటాం, కానీ బైబిల్ గ్రంథంలో కజిన్ అనేటువంటి మాట వాడబడదు. నా బ్రదర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని వ్రాయబడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరులారా అని వ్రాయబడుతుంది. యేసు ప్రభు వారు కూడా కొన్ని సందర్భాలలో నా సహోదరులారా అని ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు ప్రియులారా. కాబట్టి మనం అందరము కూడా దేవుని యొక్క పిల్లలము, యేసుక్రీస్తు యొక్క అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళమై ఉన్నాము. హల్లెలూయా. మనందరికీ కూడా తండ్రి ఒక్కడే. మనమందరము కూడా ఒకే తండ్రి పిల్లలము. కనుక ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒక పని కొరకు పాటుపడుతూ ఉన్నటప్పుడు ఎవరైనా ఆ పని నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి వారైతే వాళ్ళని ఏమంటారు?
ఒకవేళ ఆ పనిలో బాధ్యత కలిగి అందరూ కలిసికట్టుగా పనిచేసేవారైతే వారిని ఏమని అనొచ్చు? మీరే జవాబు రాసుకోండి. ఇక్కడ నా సహోదరుడు అని అంటూ ఉన్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు ప్రియులరా, ఏమని అంటున్నాడు అంటే, అతడు నా సహోదరుడు అని అంటూ, నా తోటి యోధుడు, అలాగుననే నా జత పనివాడు అని కూడా అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రియులరా, సంఘం సేవకునితో కలిసి పని చేయాలి. సంఘము దేవుని యొక్క పరిచారకునితో కలిసి పరిచర్య చేయాలి ప్రియులరా. సంఘం అంటే ఒక కుటుంబం గనుక ఆ కుటుంబము ఐక్యతతో ఒక కార్యమును చేసినప్పుడు అది చూచువారికిని వినువారికిని అది ఎంతో ముచ్చటైనదిగా అందమైనదిగా కనిపిస్తుంది. అందులో ప్రాముఖ్యంగా ప్రజలు ఐక్యతను గుర్తిస్తారు. హల్లెలూయా. కనుక అపోస్తులైనటువంటి పౌలుతో ఎపఫ్రదీతు ఏమై ఉన్నాడు అంటే, నా యొక్క సహోదరుడు అని అంటూ ఉన్నాడు ప్రియులరా. చూడండి, ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. చదవండి. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపసారము చేసిన వాడునైన ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపుట అవసరమని తలంచితిని. హల్లెలూయా. ఎన్ని చెప్పుకుని వచ్చాడండి? ప్రాముఖ్యంగా ఒక 4 విషయాలు చెప్పాడు. ఒకటి నా సహోదరుడు, రెండవది జత పనివాడు, మూడవది తోటి యోధుడు, నాలుగవది మీ దూత. హల్లెలూయా. కొన్ని మార్లు ఈ దూతగా ఉండేటువంటి అవసరత ఉంటుంది. కొంతమందిని పంపిస్తూ ఈ పని చేసుకురండి, ఆ పని చేసుకురండి, లేకపోతే ఈ ఫిజికల్ అరేంజ్మెంట్స్ చూడండి అని అంటూ ఉన్నటప్పుడు ప్రియులరా, సంఘములో ఉండేటువంటి కొంతమంది యవనస్తులు, వారు పెద్దవారు కూడా దేవుని యొక్క సేవకుని మాట ఆలకించి వాళ్ళ పని చేసుకుంటా ఉంటుంటారు. ఆ రోజు దేవుని చేత పంపబడినటువంటి గాబ్రియేలు దూత వచ్చి గొర్రెల కాపరులకు వర్తమానం చెప్పింది, మరియకు వర్తమానం చెప్పింది, యేసేపుకు కూడా వర్తమానం చెప్పింది. ఈ రోజున కూడా సంఘములో ఉండేటువంటి వారు సంఘానికి ఒక దూతలాగా పనిచేయాలి. పలానా వ్యక్తి ఈరోజు రాలేదు, ఏమైందో తెలుసుకుని రండి అని ఎవరినైనా పంపిస్తే వాళ్ళు సంఘానికి ఒక దూత. ఎవరైనా ఒక పని నిమిత్తం పంపించబడినప్పుడు ఆ పని చేసుకుని వస్తే వారు సంఘానికి దూత. దూతలా ఉండాలి కానీ దెయ్యంలా ఉండకూడదు సంఘంలో. ఎట్లా ఉండాలండి? చూసి రమ్మంటే కాల్చి వచ్చారంట కొంతమంది. ఏమండి? చెప్పింది ఒకటైతే చేసేది ఇంకోటి. ఎంతవరకు మనం పంపబడ్డామో, ఏది చేయమని చెప్పామో ఆ విషయం గురించే మనము పనిలో నిమగ్నమై ఉండాలి. అందుచేత ఈ దూత అనే సంగతిని మర్చిపోయి మనం దెయ్యంలాగా ప్రవర్తిస్తే అక్కడ కార్యం చెడిపోద్ది ప్రియులారా. కార్యం జరగాలి అంటే దేవుని యొక్క దూతలాగా సరి అయినటువంటి వర్తమానాన్ని మనం తీసుకుని రావాలి. సరి అయినటువంటి సమాచారాన్ని అందించాలా. దూత అనగా ఒక పోస్ట్మ్యాన్ అని అనుకుందాం. పోస్ట్మ్యాన్ అవతల వ్యక్తి ఏ ఉత్తరం అయితే రాశాడో ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి ఎవరికి అందాలో దానికి అందిస్తాడు. అంతే తప్ప ఆ ఉత్తరంలో తన పర్సనల్ మ్యాటర్ ఏమన్నా రాస్తాడా? రాయడానికి అవకాశం ఉందా? అది నియమ నిబంధనలకి చాలా విరుద్ధమైనటువంటిది కదా. అందుచేత ఏ పని చెప్పినా ఆ పని మేరకే.
ఎపఫ్రదీతు నమ్మకమైనటువంటి దూత. అంతేకాదు ఎపఫ్రదీతును ఎంత నమ్మాడు అపోస్తులైనటువంటి పౌలు అని చూసినట్లయితే పరిచర్య విషయంలో ఆయా సంఘాల నుంచి కొంత సొమ్ము సమకూర్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకుని వచ్చి అపోస్తులైనటువంటి పౌలుకి అందిస్తూ ఉండేవాడు. దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి మనము తీర్చిదిద్దబడుతూనే ఉన్నాం. హల్లెలూయా. పరిచర్య విషయంలో ఈ రోజు వరకు కూడా ఏమండి, ఆది నుంచి కూడా ఈ సంఘ పరిచర్యలో ఎక్కువగా ఉన్నటువంటి వారు చాలా స్వతంత్రంగా మేము పని చెప్తూ చేయించేటువంటి వాళ్ళు పూర్ణ విజయ్ ఈరోజు ఎక్కడ కూడా ఒక్క రూపాయి తేడా వచ్చింది అని అనుకోవడానికి కానీ, వెళ్ళిన పనిలో చెప్పింది ఒకటైతే చేసింది ఒకటి అని అనిపించుకున్న స్థితి ఎక్కడ కూడా లేదు. అలాంటి నమ్మకమైనటువంటి పరిచారకులు కావాలి దేవునికి. ఇంకా కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటాను పరిచర్య విషయంలో. అందరి గురించి చెప్పుకుంటే ఇప్పుడు టైం చాలదు, కానీ పింకీ కూడా చదువుకున్న వ్యక్తి ఈరోజు ఒక ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. కానీ దేవుని యొక్క మందిర పరిచర్య విషయంలో ఒకవేళ తన వంతు బాధ్యతగా తొడవాలని అనిపించినప్పుడు కానీ, లేకపోతే శుభ్రపరచాలని అనుకునేటప్పుడు కానీ ఆమె కూడా నడుం కట్టుకుని చక్కగా తన స్థితిని అంతటిని కూడా పక్కన పెట్టి చక్కగా పరిచర్య చేస్తుంది. అలాగున మీ అందరి గురించి కూడా నేను చెప్పగలను. అలాగా తీర్చిదిద్దబడితే నాకెంతో సంతోషం. అపోస్తులైనటువంటి పౌలు అన్నాడు, మీరందరూ కూడా లోకంలో నా చేత పంపబడినటువంటి ఒక పత్రిక లాంటి వారు మీరు అని అంటూ ఉన్నాడు. ఏమండి, ఇలాగున యాక్సిడెంట్ అయిందని తెలియగానే శిరీష దూర ప్రాంతంలో ఉండి కూడా మరి పాస్టర్ గారికి ఇలా హెల్ప్ అందించండి అని కూడా సహాయపడినటువంటి బిడ్డలు. మీరు మీ తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులు చదివించారు. ఈ రోజున మేము ప్రయోజకులమయ్యాం. వాళ్ళు ఏ కష్టం కూడా రాకుండా చూసుకోవాలి అనేటువంటి తపన మీకు ఎట్లయితే ఉంటుందో, ఒక సంఘం అనే కుటుంబం కూడా మా వెనుక ప్రార్థన చేస్తుంది. మాకంటూ ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు మాకున్నారు. వాళ్ళని కూడా మేము మంచిగా చూసుకోవాలి, వాళ్ళు కూడా మేము పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ ఎపఫ్రదీతు గురించి 4 విషయాలు పదే పదే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాకు వేరుగా లేడు ఎపఫ్రదీతు, నా సహోదరుడు. హల్లెలూయా. నా సహోదరుడు. ఒకవేళ ఎక్కడైనా వెళ్ళి ఎవరండి ఆ అమ్మాయి, లేకపోతే ఎవరండి ఆ అబ్బాయి అంటే మా అబ్బాయేనండి, మా అమ్మాయేనండి. ఏంటి మీ అబ్బాయా, మీ అమ్మాయా? ఒకవేళ అంతగా వివరంగా అడిగారు అనుకోండి, మా ఆత్మీయ బిడ్డండి అని చెప్తా ఉంటాం. ఏమండి, ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? ఏమన్నా అరమరిక ఉంటుందా? ఏమన్నా దూరం ఉంటుందా? లేదు లేదు ప్రియులారా. అటువంటి సన్నిహితమైనటువంటి సంబంధంలో మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క సేవకునిగా వాక్యం విషయంలో హెచ్చరిస్తూనే ఏమండి, ఒకవేళ సామాజికంగా మీతోటి కలిసిపోయే ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఉండాలని ఎప్పుడు కూడా ఆశపడతా ఉంటుంటాం. కనుక ఎక్కువ తక్కువ అనేటువంటి భేదము ఎపఫ్రదీతులో అపోస్తులైనటువంటి పౌలు చూపించకుండా, నా సహోదరుడు, జత పనివాడు, తోటి యోధుడు, అలాగుననే మీ దూత అని కూడా అంటూ ఉన్నాడు. ప్రియులరా, హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ సంఘం యొక్క దూతగా ఎవరినైనా ఎక్కడికైనా పంపించినప్పుడు, ఎవరి దగ్గరికైనా పంపించినప్పుడు మీరు ఎట్లా చూడాలట? ఆ వ్యక్తిని ఒక దూతలా చూడాలంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక సేవకుడు సంఘం తరపున పంపిన ఉత్తరవాదిలాగా చూడాలట, ఒక మధ్యవర్తిలాగా చూడాలట. ఏమండి, అతడు సమాచారమును కొనిపోయేవాడు, సమాచారమును కొని తెచ్చేటువంటి వాడు. అందుచేత పంపబడిన ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఆ వ్యక్తిని చాలా రెస్పెక్ట్గా చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎపఫ్రదీతును బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, అతడు నా సహోదరుడు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా మీరే నా సహోదరులు అని అన్నాడు.
యేసు ప్రభు వారికి నాకు తెలిసి ఇంచుమించుగా ఒక నలుగురు సహోదరులు ఉన్నారు. అలాగుననే ఆయన జన్మించుటకు కారకులైనటువంటి మరియా యేసేపులు కూడా ఉన్నారు. ఒకానొక దినమున చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 46, 47, 48, 49, 50 వచనాలు కూడా నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ గ్రంథంలో మీరు కూడా తీసి నాతో పాటు కూడా కలిసి చదివితే చాలా వివరంగా మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిల్చుండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిల్చున్నారని అతనితో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఫిజికల్గా తల్లిదండ్రులు ఉంటారు, అలాగుననే సహోదరులు కూడా ఉంటుంటారు. వాళ్ళకంటే ఎక్కువ ఎవరు అంటే నీ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు, అలాగుననే సంఘములో ఉన్నటువంటి నీ సహోదరులు. అవసరానికి కొన్ని మార్లు నీ తోడబుట్టిన అన్నదమ్ములైనా అక్క చెల్లులైనా నీకు ఉపయోగపడకపోవచ్చేమో కానీ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ సహోదరుడు సహోదరి కూడా నీకు తోడబుట్టినటువంటి వారిలాగా నిన్ను ప్రేమించే వారుగా ఉంటారు. యేసుప్రభు వారు అన్నారు, ఇదిగో నీ తల్లి నీ తండ్రి లేక నీ సహోదరులు వచ్చారు అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళకంటే ఎక్కువ నాకు నా తండ్రి చిత్తము చొప్పున పిలవబడిన వీరే నా సహోదరు. కనుక ఫిజికల్ రిలేషను గొప్పది అని అనుట కంటే ఎక్కువగా ఏది చెప్తున్నాడు అంటే స్పిరిచువల్ రిలేషను చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళైతే తండ్రి తల్లి రక్తము పంచుకుని పుట్టబడవచ్చేమో కానీ రక్షకుడైన యేసయ్య రక్తములో మనమందరము కూడా ఒక తండ్రి బిడ్డలుగా పుట్టబడినటువంటి వారము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సంఘము ప్రార్థన చేస్తుంది, కుటుంబం ప్రార్థన చేస్తుందో లేదో తెలియదు, నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థన చేస్తారో లేదో తెలియదు, కానీ నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. నీకు కష్టం అంటే నీ అన్నదమ్ములు పరిగెడతారో లేదో తెలియదు కానీ సంఘములో ఉన్నటువంటి నీ సహోదరులు నీ కొరకు వస్తారు. హల్లెలూయా. మా కష్టకాలములో మా యొక్క బంధువులతో తోడబుట్టినటువంటి వారితో పాటు నా సంఘము నా యొక్క ఆత్మీయ బిడ్డలు కూడా నాతో పాటు ఉన్నారు అని చెప్పడానికి నేను అతిశయిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా పూర్ణ విజయ్ అయితే వాళ్ళిద్దరూ కూడా ఇంకా మా కొడుకుల్లాగే కష్టం అంటే ఏదైనా పని చెప్తే చక్కగా పరిచర్య చేసేటువంటి బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి వారందరి పేర్లు కూడా దేవుడు జీవ గ్రంథంలో రాయించి ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగునే పెద్దలైనటువంటి వారు కూడా ఎక్కువగా. కనుక ప్రియులారా, నా సహోదరుడు ఎవరు అంటే తండ్రి చిత్త ప్రకారముగా చేసేటువంటి వారే నా సహోదరులు అన్నాడు. అలాగున దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వాడిగా ఎపఫ్రదీతు అపోస్తులైనటువంటి పౌలు విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అవును, నేను రక్షించబడ్డాను కదా, పరిచర్య చేయాలి. సంఘములో నీ వంతు బాధ్యత ఉంది, సంఘములో నీ రెస్పాన్సిబిలిటీ ఉంది, సంఘం అనే ఒక కుటుంబం ఉంది నీ వెనుక, నీతో పాటు ఉంది, నువ్వు దాంట్లో ఉన్నావు అనేటువంటి సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, జత పనివాడు అన్నాడు. ఏమన్నాడు? ఎపఫ్రదీతు అపోస్తులైనటువంటి పౌలుకి ఎవరట? జత పనివాడట. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి
ఆ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 1వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. చదవండి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడని యువోదియను సుంటికేసును బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు ప్రియులారా. ఈ స్త్రీల గురించి అపొస్తలుడైనటువంటి పౌలు ఏమన్నాడు అంటే, నా ఆనందము మీరే, నా కిరీటము కూడా మీరే. మిమ్మల్ని బట్టి మేము ఆనందించినట్టుగా ఉండాలి కానీ దుఃఖపడినట్టుగా ఉండకూడదు. మీరు ఎలాగుండాలి చెప్పండి? పిల్లలు వృద్ధులకు కిరీటము అన్నట్లుగా మీరే ఏమండి మాకు ఘనత తెచ్చేవారుగా, మీరే మా యొక్క ప్రఖ్యాతికి కారణమవునట్లుగా. ఏమండి, ఒక వ్యక్తికి కిరీటము ఎంత విలువనిస్తుందో అలాగున సేవకునికి కూడా విశ్వాసులు ఒక కిరీటంలాగా ఉండాలంట. ఇంకా ఏమని అంటున్నాడు అంటే, వారు ఏం చేశారు అంటే సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. హల్లెలూయా. సువార్త పనిలో నాతో జత పని వారు. ఏమండి, ఏదైనా ఒక పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపులో మనం అందరం కూడా పాలిభాగస్తులం కావాలి. ఏదైనా సేవకునికి ఒక దర్శనం ఉంటే అది విశ్వాసుల యొక్క దర్శనముగా భావించాలి. నోవాహుతో దేవుడు ఓడ కట్టమని చెప్పినప్పుడు, ఏమయ్యా నీతోటి కదా చెప్పాడు, నువ్వు వెళ్ళి కట్టుకో అని అన్నారా పిల్లలు? అని అన్నారా కోడళ్ళు? అని అన్నారా అన్నదా భార్య? లేదు, నీ దర్శనమే మా దర్శనం, ఇది కుటుంబానికి సంబంధించిన దర్శనం కనుక మనం అందరం కూడా కలిసి పని చేద్దాము, ఓడ కడదాం. అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. పక్కన సారా ఉందా? అప్పుడు నువ్వు లేచి నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. ఏమయ్యా నీతోటే కదా చెప్పండి, నువ్వు వెళ్ళొచ్చే, ఇలా చూడండి అని అన్నదా? నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అన్నట్లుగా అబ్రహాముతో కలిసి బంధువులు, పనివారు, భార్య అందరూ కూడా బయలుదేరారు. ఇది కదా ఒక కుటుంబంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే. ఎక్కువగా కుటుంబాల్లో ఉంటుంటాం, అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో అలక ఐక్యత ఉండదు. ఇలా చేద్దామంటే దానికి ఎన్ని పక్కదారులు పెడతారో చెప్పలేం. అది సమాజంలో జరగవచ్చు. ఏరా రేపు లేచి అమ్మకి ఇల్లు కట్టేద్దాం అని అన్నదమ్ములో ఒకడు అన్నాడే అనుకోండి, అరే రేపే కట్టాలి, ఎల్లుండి కట్టొచ్చులే అని ఒకడు అంటాడు. అసలు అమ్మకి ఇల్లు కట్టాలంటావా అని ఇంకొకడు అంటాడు. ఏమండి, అయితే మా ఇంటి పక్కన కడదామా, మీ ఇంటి పక్కన పెడదామా అని ఇంకొకడు అంటాడు. ఎంత ఖర్చు పెడదాం అని ఒకడు అంటాడు. ఇలాగ మొత్తానికి అమ్మకి ఇల్లు కట్టడం అనేటువంటిది జరగదు. ఇది లోకరీత్యా సహజం. కానీ ఆధ్యాత్మికంగా సంఘం ఒక దర్శనముతో సాగిపోతూ ఉన్నటప్పుడు దాన్ని అటులాగి ఇటు చూడండి అమ్మా, మాట్లాడకండి. అటులాగి ఇటులాగి మొత్తానికి కార్యం జరగకుండా చేసేస్తూ ఉంటాం. మనమైతే ఏక మనసుతో దేవుని యొక్క కార్యాన్ని చేయాలి. మనందరిలో ఏక తాత్పర్యం ఉండాలి. మన అందరి యొక్క ఉద్దేశము ఒకటై ఉండాలి ప్రియులారా. అలాగున అపోస్తలులైనటువంటి
పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో ఆయనతో కూడా ప్రయాసపడ్డారట. అందుచేత ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నేను అనుకుంటాను సేవకునితో పనిచేసిన వాళ్ళ లిస్టు, పని చేయలేని వాళ్ళ లిస్టు ఒకటి ఉంటుందేమో. ఏమండి? ఓహో, పని చేసిన వాళ్ళ లిస్టులో పని చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. ఏమండి? పని చేయకుండా తప్పించుకుని తిరిగే వాళ్ళందరిలో కూడా వాళ్ళు ఉంటారు. ఇద్దరికీ కూడా డిఫరెంట్ వేజెస్ అనేటువంటివి ఉంటాయి అని నేను అనుకుంటా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ సహకారుల పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయట అంటే సహకారముగా ఉంటే జీవగ్రంథంలో ఉంటాయి, సహకారుల జాబితాలో ఉంటాయి. మొన్న ఒక ప్రసంగంలో చెప్పాను కదా. ఏ ప్రసంగం అంటే మోషేకు సహాయపడినటువంటి హూరు అహరోను గురించి చెప్పాను కదండి. వాళ్ళు మోషేకు సహాయపడ్డారు కనుక వారిద్దరి పేర్లు కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి. సర్వ సమాజము యొక్క విజయానికి వాళ్ళిద్దరూ కూడా కారకులయ్యారు, మోషేకి సహకారులు. ఈ రోజున ఎపఫ్రదీతు కూడా పౌలుకి సహకారి, పౌలుకు ఈ స్త్రీలు సహకారులు. అందుచేత వారి పేర్లు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. సహకరిస్తావా? మరి నాకెందుకులే అనుకుంటావా? పరిచర్యకు సహకరిస్తావా లేకపోతే నాకెందుకులే అనుకుంటావా? ఒకసారి ఆలోచించే. నువ్వు సహకారి అయితే దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా చూసినట్లయితే ప్రియులరా, ఏమని అన్నాడు? నా తోటి యోధుడు. హల్లెలూయా. జాషువా యుద్ధ సమయములో మోషే ప్రార్థన పోరాటం చేస్తే అమాలేకులతో జాషువా యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. అంటే ఇద్దరి పోరాటం అమాలేకుల మీద విజయాన్ని తెచ్చిపెట్టింది. ప్రియులారా, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కలిసి పోరాడుట మంచిది. హల్లెలూయా. ఎందుచేతనంటే ఒకడు బలహీనుడైన మరొకడు తన బలము చేత బలహీనుణ్ణి బలపరచగలడు. నాతోటి యోధుడు అని అంటూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా, మరణకరమైనటువంటి అనారోగ్యం వచ్చింది ఎపఫ్రదీతుకు. ఆ వచనాల్లో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇందాక మనం ఎపఫ్రదీతు గురించి మనం చదువుకున్నాం కదా. 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండునట్లు ఆయన నా మీద కూడా తన కనికరాన్ని చూపించాడు. అంటే మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఎపఫ్రదీతు నాకెందుకులే అని వెనక్కి వెళ్ళిపోలేదట. మనకి ఏదైనా చిన్న పని ఉంటే పరిచర్య ఎగ్గొట్టేస్తాం, లేకపోతే పరిచర్య ఉన్నదని తెలిసి కూడా కొన్ని విషయాలు మనము ప్లాన్ చేసుకుంటా ఉంటుంది. వీటన్నిటికీ మించి ఎంత గొప్ప సంగతో ఒకసారి ఆలోచన చేయండి. మరణకరమైనటువంటి రోగ సమయములో కూడా ఎపఫ్రదీతు పౌలుకు తోటి యోధుడిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చావునకు సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితులలో ఎపఫ్రదీతు ఏం చేశాడు అంటే, లేదు నేను చనిపోయినా చనిపోతాను కానీ నేను పౌలును విడిచిపెట్టను, పరిచర్యను విడిచిపెట్టను అని పౌలుతో ఉన్నటువంటి వాడు. ఎందుకులేండి నీరసంగా ఉంది, నేను రాలేనండి, నాకు పని ఉన్నదండి. దేవుని యొక్క పరిచర్య కొరకు తెగింపు, త్యాగము అనేటువంటిది చాలా అవసరం.
అందుచేత అతడు మరణకరమైనటువంటి రోగ సమయంలో తన ప్రాణమునైనను లెక్క చేయకుండా అపోస్తులైనటువంటి పౌలుతో ఉన్నాడు గనుక పరిశుద్ధ గ్రంథములో అతని గురించి పరిశుద్ధ గ్రంథము ఎట్లా రాయబడి ఉంది? ఏమండి, ఎంతలో రాయబడి ఉంది? దేవుని యొక్క మహత్తరమైనటువంటి కార్యముల గురించి ఈ యొక్క ప్రపంచాన్ని అంతటిని ఒక కాగితంగా మలిచిన, సముద్రం అంతటిని కూడా ఒక సిరాగా మలిచిన సరిపోదట. అంత సరిపోని విషయాలలో కూడా ఎపఫ్రదీతు పరిశుద్ధ గ్రంథములో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు అంటే అతని గురించి మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉంది? ఎపఫ్రదీతులాగా మనము ఎంత త్యాగపూర్వకంగా పరిచర్యలో పాల్పంపులు పొందవలసి ఉంది. దేవుని యొక్క వాక్యం ఎంత దుఃఖపడుతూ చెప్పిందో తెలుసా? ప్రతి ఒక్కడు తన సొంత కార్యములనే చూచుకొనిచున్నాడు గాని యేసు కార్యములను చూడరు అని వ్రాయబడి ఉంది. తమను రక్షించిన యేసు కార్యాలు చూడరు, తమను కాపాడుచున్న యేసు కార్యాలను చూడరు, తమను పోషించుచున్న యేసు కార్యాలను చూడరు. ఏమండి, కనుక ఎపఫ్రదీతు తన ప్రాణమునైనను లెక్క చేయకుండా ఏం చేశాడట చెప్పండి? పరిచర్యలో సహకారిగా ఉన్నాడు. ఇక 4వ విషయం చూస్తే అతడు ఫిలిప్పీ సంఘపు దూత. హల్లెలూయా. ఫిలిప్పీ సంఘములో చక్కని వర్తమానాలు తెస్తూ అందిస్తూ ఉండేటువంటి వాడు. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళిరా అంటే వెళ్ళేవాడు. అక్కడ ఏం జరిగిందో వాళ్ళు చెప్పే మాటలు పట్టుకుని రా అంటే పట్టుకుని వచ్చేవాడు. ఇక్కడ మాటలు వెళ్ళి అక్కడ చెప్పు అంటే చెప్పేవాడు. అలాగున సంఘ పరిచర్యలో చాలా మందిని, తిమోతి లాంటి వారిని కూడా అపోస్తులైనటువంటి పౌలు ఒక దూతగా, ఒక పరిచారకుడిగా, జత పనివాడుగా, ఏమండి తోటి యోధుడుగా దేవుడు వారిని వాడుకున్నారు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబానికి వాడబడు మంచిదే, నీ గురించి నువ్వు వాడబడు మంచిదే. అంతకంటే ఎక్కువగా సంఘం గురించి వాడబడు. అవి పరలోక జీవగ్రంథంలో నీ కొరకు లిఖించబడి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రభు నిన్ను అడుగుతాడేమో, ఈ పరిచర్య కొరకు నేను నిన్ను నియమించుకున్నటప్పుడు, ఈ పరిచర్యలో నీవు వాడబడడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నటప్పుడు నువ్వు తప్పించుకుని తిరిగావు, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నావు, నాకెందుకులే అన్నావు అని. చూసారా, నేను అంటాను, పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? చాలా కారణాలు చెప్తాను. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమండి? వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, ఇవన్నీ కూడా పాపం. ఏమండి? నేనంటాను, దేవునిలో మనం చేయవలసిన పని చెయ్యకపోవడమే పాపం. దేవుని కొరకు మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. పాపం అంటే ఏదో కాదండి, చేయవలసిన పని చేయకపోవడమే పాపం. చెయ్యొద్దన్న పని చేయడమే ఆజ్ఞాతిక్రమం. ఈ రెండింటికి తేడా చూడండి. చేయవలసిన పని చేయకపోవడం పాపం, అలాగుననే చెయ్యొద్దన్న పని చేయడం ఆజ్ఞాతిక్రమం. కనుక చేయవలసిన పని మనం చేయాలి, చేయొద్దన్న పని కూడా మనం చేయకూడదు. కనుక దూతగా పంపబడినటువంటి ప్రతి విషయములో కూడా ఎపఫ్రదీతు చాలా నమ్మకమైనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అదే 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. ఆ ఆ చూడండి, 4వ అధ్యాయం 18వ వచనమేనా? నాకు అంతయు కలిగి ఉన్నది, సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు చేత పుచ్చుకొని ఏమియో కొదువ లేకుండా మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన గొప్ప కార్యములై ఉన్నవి. హల్లెలూయా.
హల్లెలూయా. ఎపఫ్రదీతు వలన మీరు పంపినవన్నీ కూడా దేవుని యొక్క దృష్టికి మనోహరమైనటువంటివిగా, ప్రీతికరమైనటువంటివిగా, సువాసనగా ఉంటూ ఉన్నవి. ఏవండి? ఇది ఎలా ఉంటది? ఒక సహోదరుడు కష్టంలో ఉన్నాడు. ఒక పాస్టర్ గారు పిలుపునిచ్చాడు. అయ్యా మనం అంతా కలిసి ఏదైనా చేద్దామా? చేద్దాం. ఓకే. అది దేవుని దృష్టికి సువాసన కలిగినటువంటి, దేవుని యొక్క దృష్టికి ప్రీతికరమైనటువంటిది. దాని వలన అవతల వ్యక్తి ఆనందిస్తే, దాని వలన అవతల వ్యక్తి సంతోషిస్తే, దాని వలన అవతల వ్యక్తి కొంచెం ఏవండి ధైర్యపరచబడగలిగితే, అవసరానికి వినియోగించగలిగితే, ఈ రోజున మార్గ ప్రయాణంలో గాయపరచబడిన ఆ ప్రయాణికుడికి ఒక మంచి సమరయుడు చేసిన పరిచర్య ఎంత అద్భుతంగా లిఖించబడిందో, అంత అద్భుతంగా నీవును కూడా మంచి సమరయుడవని అనిపించుకుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. సమరయుడు ఒక గుడ్ బ్యారర్. అతడు ఏ విధంగా అంటే వ్యక్తిని చూడలేదు, అతని యొక్క కులాన్ని చూడలేదు, అతని యొక్క మతాన్ని చూడలేదు, అతని యొక్క స్థితిని చూడలేదు, కానీ అతడు పడి ఉన్న స్థితిని చూచి సహాయపడ్డాడట. ఏదైనా సరే ఆ వ్యక్తులను చూడొద్దండి, కానీ అక్కడ సందర్భాన్ని చూడాలి, అక్కడ మన అవసరతను చూడాలి. ఏమండి వాళ్ళు మన ఇంటికి వచ్చారా? వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడానికి? వాళ్ళు నాకు సహాయపడ్డారా? వాళ్ళకి నేను సహాయపడ్డానికి అని కొన్ని మార్లు ఎట్లా ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇది దేవుని వలన నేను చేస్తున్న ఒక మంచి పని. వాళ్ళు వచ్చిన వాళ్ళైనా, రాకపోయిన వాళ్ళైనా, వాళ్ళు నాతో స్నేహంగా ఉన్నా, లేకపోతే విభేదాలతో ఉన్నా, నేనైతే దేవుని పని నిమిత్తము ఏవండి నా గడప తొక్కని వారి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ గడప తొక్కి నేను దేవుని యొక్క పరిచర్యను అందిస్తాను అనే మనసు మనకి రావాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎపఫ్రదీతు ఏమై ఉన్నాడు అంటే దేవుని యొక్క దూత. ఎపఫ్రదీతు అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ఆకర్షణీయమైనటువంటి వాడు, సౌందర్యవంతుడు. ఏ విధమైనటువంటి ఆకర్షణ అతనిలో ఉంది అంటే ఎవరికి చెప్పకపోయినా ఎపఫ్రదీతుకి చెప్తే మన పని అయిపోతుంది. ఎవరికి చెప్పినా చేరేమో కానీ ఎపఫ్రదీతుకి చెప్తే చేస్తాడు. అతడు మన పట్ల భారం కలిగి ఉంటాడు. అందుచేత అతను ఏమై ఉన్నాడు అంటే అనేక మందిని సంఘములోనికి ఆకర్షించినటువంటి ఆకర్షణీయత అనేటువంటి అర్థం కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కొరింథీ సంఘములో, ఇదిగో మీ ఆసక్తి వలన అనేక మంది ప్రేరేపింపబడి. మనం ఎక్కడికన్నా వెళ్తే ఎవరో కొత్త వాళ్ళు వస్తారు. అరే పిలిచారు కానీ మనం రాకమునిపి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఏమండి పిలిచిన వాళ్ళు ఎప్పుడు రాలేని వాళ్ళు వస్తూ ఉంటుంటే అసలు వెళ్ళవలసినటువంటి మనమే లేటుగా వెళ్తే బాగుంటుందండి అక్కడ? ఆసక్తిని చూసి అనేక మంది ప్రేరేపింపబడ్డారు. కనుక ఇటువంటి సంఘం, ఇటువంటి కూడిక ఈ సంఘంలో జరుగుతుందంటే, ఈ పాస్టర్ గారు ఇలాంటి వాక్యం చెప్తున్నారు అంటే, ఇంత ఎక్విప్మెంట్ దేవుని కొరకు హెచ్చించి పని చేస్తున్నారు అంటే, ఈ సంఘానికి వెళ్తే మనకి కూడా ఇలాంటి బలమైన వాక్యం దొరుకుతుందేమో, మన గృహాల దగ్గర కూడా ఇలాంటి సువార్త కూడికలు జరుగుతాయేమో అన్నంత ఆకర్షణీయంగా సంఘం యొక్క ప్రవర్తన ఉండాలి ఎపఫ్రదీతులాగా. దేవునికి స్తోత్రం. రెండవది ఆయన సౌందర్యవంతుడు. ఏ సౌందర్యం? లేకపోతే మంచి బట్టలు వేసుకున్నాడనా? ఏమండి మంచి స్టైల్గా హెయిర్ కటింగ్ ఉందనా? కాదు ప్రియులరా. అతడు సౌందర్యవంతుడు. ఎట్లా అంటే గుణగణముల చేత సౌందర్యవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. అతని మాట అందం, అతని ప్రవర్తన అందం, అతని యొక్క ఏమండి నడవడిక అందం. కనుక ప్రియులరా ఇటువంటి అర్థం కలిగినటువంటి వాడు ఎపఫ్రదీతు.
అపోస్తులైనటువంటి పౌలు గొప్పగా అతని గురించి 4 విషయాలు చెప్పాడు. అతడు నా సహోదరుడు, ఏవండి, జత పనివాడు, తోటి యోధుడు, 4వది దూత, నమ్మకమైన దూత. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఈ లోకంలో అన్నిటికన్నా ఎక్కువగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడే పాత్రగా నువ్వు ఉండగలిగితే, ఏమండి, ఆయన అంటాడు, ఇదిగో మీరే కదా నా అతిశయం, మీరే కదా నా మహిమానందం అని ఆయన మనలను ప్రశంసిస్తాడు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎపఫ్రాదీతు వలె మనమందరం కూడా సహోదరత్వాన్ని కలిగి ఉండాలి. సంఘముతో, సేవకునితో జత పనివారిగా ఉండాలి. సేవకునితో తోటి యోధుల్లాగా పక్కన నిలవబడాలి. నేను అనుకోవాలి, పర్లేదులే, నాకేం భయం, ఏమండి, నా జత పని వారు ఉన్నారు, నా తోటి యోధులు ఉన్నారు, నాకు నమ్మకమైన దూతలు ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువగా నన్ను ఒక సహోదరులాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకోవాలి. అలా అనుకోగలిగాడు అపొస్తలుడైన పౌలు ఎపఫ్రాదీతును బట్టి. ఈ రోజున ఆ స్త్రీలు సహకారుల వలె, ఈ పురుషుడు ఎపఫ్రాదీతు వలె సంఘములో విశ్వాసులు ఉండగలిగితే దేవుని కొరకు బలమైన కార్యాలు మనం చేయగలం. దేవునికి స్తోత్రం. అటువంటి వారి యొక్క పేర్లు జీవగ్రంథములో వ్రాయబడితే వారు ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత బహుగా దీవించబడిన వారుగా ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.